ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ముగ్గురు ఎమ్మెల్యేలకు ఇవాళ మంత్రి పదవి మీద ఉన్న సోయి ఇక్కడ స్థానిక సమస్యల మీద లేదు. మంచిర్యాల ఎమ్మెల్యే గెలుస్తే 100 రోజులలో ఎల్లంపల్లి బాధితులకు నష్టపరిహారం ఇప్పిస్తా అని చెప్పి ఇవాళ ఎల్లంపల్లి బాధితులకు నష్టపరిహారం లేదు. మంత్రి పదవి మీద ఉన్న సోయి ఆయనకు ప్రజా సమస్యల మీద ఉంటే మహాత్మా జ్యోతిబాయి ఫూలే డిగ్రీ కాలేజ్ మంచిర్యాలకి వచ్చిన డిగ్రీ కాలేజ్ ఇవాళ మంచిర్యాల ప్రారంభించకుండా నిర్మల్కి పోయింది. అంటే మన ఎమ్మెల్యే ఏ లోకంలో ఉన్నాడనేది మంచిర్యాల ప్రజలందరూ గ్రహించాలి. ఈ 8 నెలల నుంచి తెల్లారి లేతే పొద్దుకుతే మంత్రి పదవి బెదిరించుడు, అన్ని వర్గాలను బెదిరించుడు, వ్యాపారస్తులను బెదిరించుడు, ఉద్యోగస్తులను బెదిరించుడు, రియల్ ఎస్టేట్ పేరు మీద బెదిరించుడు, చివరికి ఆటో డ్రైవర్లను కూడా బెదిరిస్తుంది. ఇవాళ ఎక్కడ చూసినా కేవలం బెదిరింపు. మంచిర్యాల నియోజకవర్గంలో గోదావరి మీద వంతెన కడదామంటే ఇవాళ వంతెన ఎక్కడ ఉన్నదో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. చివరికి బసంత్ నగర్ దగ్గర పూర్తి చేసిన వంతెన, రైల్వే వంతెన పూర్తి చేసిన వంతెన ప్రారంభించడానికి మంత్రులకు, ముఖ్యమంత్రికి టైం దొరుకుతలేదు. నిన్న నేను వచ్చినప్పుడు అక్కడ యాక్సిడెంట్ జరిగింది. 1 గంట సేపు 2 వైపుల ట్రాఫిక్ ఆగిపోయింది. పూర్తి చేసిన వంతెన ఇవాళ దాని గురించి మన ఎమ్మెల్యేలు మాట్లాడారు. ఎందుకు శంకుస్థాపన చేస్తారు? ఇట్లా మంచిర్యాల అనేక హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్. చెన్నూరు ఎమ్మెల్యే ఎలక్షన్ల టైంలో చెప్పిండు, నన్ను గెలిపిస్తే 40,000 ఉద్యోగాలు ఇస్తా యువకులకు అని చెప్పిండు. ఏం చేసింది? ఇవాళ గెలిచినాక కొడుకు ఉద్యోగం ఇచ్చుకోడు. అవునా కాదా? ఇవాళ ఇంత పెద్ద బోడు భూముల సమస్యలు ఉన్నది. ఎమ్మెల్యే మాటలు, ఎమ్మెల్యే చెప్తా కూడా ఫారెస్ట్ ఉంది ఇక్కడ లేదు. ఎన్నో సంవత్సరాల నుంచి 700 ఎకరాలు 400 మంది రైతులు కోటపల్లి మండలంలో ఎన్నో సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసుకుంటే ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇవాళ రైతులను ఇవాళ ఆపింది. ఇక బెల్లంపల్లి ఎమ్మెల్యే ఆయనైతే కనబడతలేడు. ఆయనకు క్రికెట్ మ్యాచ్లు ఉన్నన్ని రోజులు క్రికెట్ చూసుకుంటే సరిపోతుంది ఆయనకు. ఆయన బెల్లంపల్లి నియోజకవర్గానికి వచ్చింది లేదు, అక్కడ సమస్యల గురించి మాట్లాడేది లేదు. ఇవాళ ఈ జిల్లాలో ఉన్న 3 ఎమ్మెల్యేలు కేవలం మంత్రి పదవి మీద ఉన్న ధ్యాస ప్రజా సమస్యల మీద లేదు, ఎన్నికలలో ఇచ్చిన హామీల మీద లేదు. మేము ఇవాళ భారతీయ జనతా పార్టీ తరఫున, మంచిర్యాల జిల్లా కార్యవర్గం తరఫున ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు వెంటనే కాంగ్రెస్ పార్టీ నెరవేర్చాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ఆధ్వర్యంలో యువకులకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీల మీద పోరాడతాం. కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేస్తాం, ఎమ్మెల్యేల ఇల్లు ముట్టడి చేస్తాం, ఎమ్మెల్యేలను ఈ జిల్లాలో తిరగనీయకుండా చేస్తాం. బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో మహిళలకు ఇచ్చిన సమస్యల మీద కొట్లాడతాం. రైతాంగ సమస్యల మీద కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మీద రైతుల సమస్యల మీద కొట్లాడతాం. ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో, ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో, బీసీ మోర్చా ఆధ్వర్యంలో ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి కొట్లాడతాం. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఈ పార్లమెంట్ లో బీజేపీకి దాదాపు 36% ఓట్లు వచ్చినాయి. మంచిర్యాల నియోజకవర్గంలో 40% ఓట్లు వచ్చినాయి. చెన్నూరు నియోజకవర్గం, బెల్లంపల్లి నియోజకవర్గంలో 30% ఓట్లేసి ప్రతిపక్ష బాధ్యత ఇచ్చినందుకు మంచిర్యాల జిల్లా ప్రజలకు, మంచిర్యాల జిల్లా కార్యవర్గ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, రాబోయే రోజుల్లో ప్రతిపక్ష పార్టీ బాధ్యతను నిలిపబెట్టాల్సిన బాధ్యత మా అందరి మీద ఉన్నది. అన్ని సమస్యల మీద కొట్లాడతాం. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చేంత వరకు కొట్లాడతాం. రాబోయే స్థానిక ఎన్నికలలో ఎప్పుడు పెట్టినా కూడా భారతీయ జనతా పార్టీ రెడీ ఉన్నది. ఇవాళ ప్రభుత్వం భయపడుతుంది. ఇప్పటికే 4 నెలలు ఆలస్యమైంది సర్పంచ్ ఎన్నికలు. సర్పంచ్ పెడతావా, వార్డు మెంబర్లు, ఎంపీటీసీ ఎన్నికలు, ఏ ఎన్నికలు పెట్టినా, కౌన్సిలర్ ఎన్నికలు పెడతావా, మున్సిపాలిటీ చేస్తావా, కార్పొరేషన్ చేస్తావా, నువ్వు ఏది చేసినా గెలిచేది భారతీయ జనతా పార్టీ, ఎగిరేది కాషాయ జెండా. స్థానిక ఎన్నికలలో
అన్ని మండలాలలో జెడ్పీటీసీని కూడా బీజేపీ గెలుచుకొని జెడ్పీ చైర్మన్ ఈ జిల్లాలో బీజేపీ రాబోయే ఎన్నికలలో గెలుస్తుంది. కార్యకర్తలందరూ కూడా దానికి సిద్ధంగా ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలను ఇక్కడ ప్రజలకు తీసుకెళ్తాం. ఇక్కడ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఏదైతే నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందో ఈ వైఫల్యాలను కూడా ప్రజలలోకి తీసుకెళ్లి రాబోయే రోజుల్లో ప్రజల పక్షాన ఉండి ప్రజా సమస్యల మీద కొట్లాడుతూ స్థానిక సంస్థ ఎన్నికలు గెలవడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉన్నదని తెలియజేస్తూ ఈ సమావేశానికి వచ్చిన బీజేపీ కుటుంబ సభ్యులకు మీడియా మిత్రులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.